కొత్తూరి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మట్టపల్లి క్షేత్రం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి. సో దాని గురించి మీకు చెప్తాను. కృష్ణానది తీరాన పంచనరసింహ క్షేత్రాలలో తెలంగాణ రాష్ట్రంలోని మట్టపల్లి కూడా ఒకటి. సూర్యాపేట జిల్లా మట్టపల్లిలో వెలిసినటువంటి ఈ క్షేత్రంలో నరసింహస్వామి స్వయంభుడు. ఈ మట్టపల్లి నరసింహస్వామి దేవాలయం సూర్యాపేట నుండి కోదాడ మీదుగా 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే ఖమ్మం నుండి 79 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దామర్చర్ల నుంచి జాన్పాడు మీదుగా కూడా మట్టపల్లి వెళ్ళొచ్చు. దాచేపల్లి నుంచి తంగెడ మీదుగా కృష్ణానదిపై కొత్తగా కట్టిన బ్రిడ్జి మీదుగా కూడా మట్టపల్లి వెళ్ళొచ్చు. ఈ కృష్ణానది తీరంలో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో 5 ప్రముఖ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. వీటినే పంచనారసింహ క్షేత్రాలు అని అంటారు. వీటిలో చాలా వరకు పురాణ ప్రాధాన్యం కలిగినవి. అవి వరుసగా మట్టపల్లి, వాడపల్లి, మంగళగిరి, వేదాద్రి, కేతవరం. వీటిలో వాడపల్లి, మట్టపల్లి క్షేత్రాలు మన తెలంగాణలో ఉన్నాయి. మిగతావి ఆంధ్రాలో ఉన్నవి. 1100 ఏళ్ళకి పూర్వం ఈ క్షేత్రానికి దగ్గరగా ఉన్న తంగెడ గ్రామంలో మాచిరెడ్డి అనే రైతు ఉండేవాడు. ఒకరోజు రాత్రి అతనికి కలలో శ్రీ నరసింహస్వామి దర్శనమిచ్చాడు. తాను ఇక్కడికి దగ్గరలోనే అరణ్యంలో తాను స్వయంభుగా వెలిశానని చెప్పాడు. తాను అరణ్య ప్రాంతంలో ఉండటం వల్ల ఇప్పటి వరకు మహర్షులు మాత్రమే సేవించాడు అని చెప్పాడు. అయితే ఇకపై తాను సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో ఉండి వారి కోరికలను నెరవేర్చాలని అనుకుంటున్నానని చెప్పాడు. అందువల్ల అక్కడే తను ఒక దేవాలయం నిర్మించాలని ఆదేశించాడు. మరుసటి రోజు ఆ విషయాన్ని ఊరు పెద్దలకు తెలియజేసి వారి సహకారంతో ఒక గృహంలో స్వామివారి విగ్రహాన్ని కనుగొన్నాడు. అప్పుడు నరసింహుడు శంఖ చక్రాలు, గద, అభయముద్రలతో ఉన్నాడు. మాచిరెడ్డి స్వామివారికి ఆలయం నిర్మింపజేసి దీపారాధన కోసం అన్ని ఏర్పాట్లు చేశాడు. అప్పటి నుండి ఈ మట్టపల్లి క్షేత్రం అభివృద్ధి చెందుతూ వస్తుంది. ఇక్కడ మొత్తం 19 అన్నదాన సత్రాలు ఉన్నాయి. నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు కృష్ణానదిలో స్నానం చేసి స్వామివారి గర్భాలయానికి ఎదురుగా ఉన్న ఆరి చెట్టు, గజస్తంభం, ఆంజనేయ స్వామి చుట్టూ 32 ప్రదక్షిణలు చేస్తారు. ఇది ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత. పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముప్పునకు గురి కాకుండా రక్షణ గోడలను నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమి రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. హోమాలు జరిగే ప్లేస్. యాగశాల. అద్దాల పవలింపు సేవా మందిరం.
జాన్పాడు గ్రామ నివాసి కీర్తిశేషులు నెల్లూరు సైదయ్య గారు ఈ అద్దాల మేడను నిర్మించారు. ఇది అద్దాల మేడ. స్వామివారు ఊయల సేన.